పూరి జగన్నాథ్ ఈ పేరు వింటే గొప్ప గొప్ప విజయాలు సాధించిన సినిమాలు మన మైండ్లోకి వస్తాయి. ఆయన సినిమాలు ఒకప్పుడు అంటే ఆయనతో పాటు వర్క్ చేయడానికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ కూడా లైన్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, అసలు పూరి జగన్నాథ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తన సినిమాలు ఉన్నాయి, తన సినిమాలు చేస్తున్నాడు అనే విషయం కూడా ఎవరికి కూడా తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో రీసెంట్గానే ఒక సినిమాతో వస్తున్నారు స్లమ్ డాగ్స్ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో జనాల్లో ఆదరణ మాత్రం ఆ సినిమాకు కూడా రావట్లేదు. అంటే అంత ఘోరమైన పరిస్థితికి పూరి జగన్నాథ్ గారి పడిపోవడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది బాలీవుడ్ నటులు మాట్లాడుకున్నటువంటి మాటలు ఇప్పుడు ఇటు తెలుగు సినిమా రంగంలోనూ అదేవిధంగా బాలీవుడ్ సినిమా రంగంలోనూ హాట్ టాపిక్గా మారిపోయింది. ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఆయన సినిమాల కోసము ప్రేక్షకులు ఎగబడి మరి ఎదురు చూసేవాళ్ళు, ఆయనతో పాటు వర్క్ చేయడానికి హీరోలు పోటీ పడేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ అంటే అసలు కంటెంట్ లేదు, గుజ్జ అయిపోయింది, అసలు ఆ పర్సన్ సినిమాలే వేస్ట్ అనే స్థాయికి ఆయన దిగజారిపోయాడు. అసలు కారణం ఏంటి అని దాని గురించి మాట్లాడితే, ఇద్దరు వ్యక్తులు బాలీవుడ్ నటులు, వాళ్ళు కూడా పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేసిన వాళ్ళే, గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్నారనమాట. ఆ పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ అంటే మాకు చాలా ఇష్టం, ఆయన సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఒక నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ ఆయన. సో ఆయన సినిమాల్లో మేము కూడా వర్క్ చేశాము, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. అండ్ ఆయన సినిమాలు చేయడానికి హీరోలు కూడా లైన్ కట్టేవాళ్ళు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు అసలు ఆయన పేరు మొత్తానికి గుర్తు రాకుండా పోయింది. ఎందుకు అంటే చార్మి పేరు తెర మీద తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు పూరి జగన్నాథ్ గారు చార్మి గారి మధ్య ఎలాంటి బంధం ఉంది అని చెప్పేసి. అయితే వీళ్ళిద్దరూ అజాజ్ ఖాన్ కావచ్చు, షావర్ అలీ, వీళ్ళిద్దరూ కూడా పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ చార్మి కౌర్ ఎప్పుడైతే పూరి జగన్నాథ్ గారి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిందో, ఇంకా పూరి జగన్నాథ్ గారి లైఫ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అప్పటి వరకు తనకున్నటువంటి పేరంతా కూడా మటమాయం అయిపోయింది. తనకు సన్నిహితంగా దగ్గరగా ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా పూరి జగన్నాథ్ గారికి దూరం అయిపోయారు. అదంతా కూడా చార్మి యొక్క మహిమ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే చార్మి గారు ఆ విధంగా తన బిహేవియర్ అనేది ఎవరికి కూడా నచ్చకపోయేది కాదు. తన బిహేవియర్ వల్ల పూరి జగన్నాథ్ గారికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి స్నేహితులు కూడా దూరం అయిపోయారు, ఒంటరి వాడైపోయారు. ఆఖరికి తన ఫ్యామిలీ కూడా వదిలేసింది, పిల్లలు కూడా తనని పట్టించుకోవట్లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. అంటే ఇది ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఇందులో మనమైతే దాన్ని అంటే క్యాల్కులేట్ చేయలేము, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, దాన్ని మనము ముందుగానే చెప్పలేము, జడ్జ్ చేయలేము. కానీ వాళ్ళు ఎందుకు అన్నారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. బట్ ప్రజెంట్ వాళ్ళు మాట్లాడేటువంటి ఆ వీడియో చాలా చాలా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇట్లా చార్మి వల్లనే పూరి జగన్నాథ్ గారి లైఫ్ అంతా కూడా కొలాబ్స్ అయిపోయింది, ఇప్పటికి కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు అనే విధంగా కూడా వాళ్ళైతే చాలా మటుకు మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి పూరి జగన్నాథ్ గారి యొక్క లైఫ్ ఈ విధంగా అవ్వడానికి అంటే, ఒకప్పుడు అంత మంచి డైరెక్టర్, అంత గొప్ప పేరు, అంత గొప్ప ప్రఖ్యాతులు ఉన్నటువంటి డైరెక్టర్ ఇప్పుడు తన పేరు కూడా వినడానికి జనాలు సిద్ధంగా లేరు. అంటే అసలు ఈ పతనానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఒక సినిమాతోని వస్తున్నప్పటికీ దాని పట్ల కూడా ఎవరంత ఆసక్తి అయితే చూపించినట్టు అనిపించట్లేదు సోషల్ మీడియాలో. మరి పూరి జగన్నాథ్ గారు ఈ విధంగా అవ్వడానికి గల కారణాలు ఏంటనుకుంటున్నారు? మీరు కూడా ఖచ్చితంగా చార్మి కౌరే అని అనుకుంటున్నారా? మరి అజాజ్ ఖాన్ కావచ్చు, షావర్ అలీ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలకి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.